మీ అబ్బాయికి లేదా అమ్మాయికి మంచి కాలేజీలో సీటు వచ్చింది. పేరు చూసి గర్వంగా అనిపించింది. కానీ ఫీజు చూసిన క్షణం లక్షలు రాసి ఉంది. ఆ క్షణం మీ గుండె ఒక్కసారి ఎగిసిపడింది. నోటి దగ్గరకి వచ్చిన మాట ఇంత ఫీజా అని. మీరు చెప్పలేకపోయారు. మీ పిల్లలు అడగలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ సీటు వదులుకోవాలా లేదా బ్యాంకు మెట్లెక్కాలా? లోన్ తీసుకుంటే భవిష్యత్తు మీద భారం అవుతుందా లేదా ఈ లోనే మీ పిల్లల జీవితాన్ని మార్చే సోపానం అవుతుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎడ్యుకేషన్ లోన్ అంటే భూతం కాదు, వరం అని తెలుస్తుంది. నాకు ఒక కథ గుర్తొచ్చింది. మా ఊరి పక్కన ఒక అమ్మాయి, పేరు సౌమ్య. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, ఎప్పుడు టాప్లోనే ఉండేది. ఇంటర్లో 99% తెచ్చుకుంది. బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. అందరికీ సంతోషం. కానీ ఫీజు వినగానే నోరెళ్ళబెట్టారు. 4 సంవత్సరాలకు 20 లక్షలు. సౌమ్య ఫాదర్ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం, తల్లి ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో పొదుపు చేసింది 2 లక్షలు. మిగతా 18 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? 2 రోజులు ఇంట్లో ఎవరూ మాట్లాడుకోలేదు. సౌమ్య కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉండేవి. తండ్రికి నిద్ర పట్టేది కాదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. సీటు వదులుకో అమ్మా అన్నారు. కానీ అదే ఊళ్ళో ఒక పెద్ద ఆయన చెప్పారు, ఎందుకు బాబు, ఎడ్యుకేషన్ లోన్ ఉంది కదా, ఎందుకు వదులుకుంటారు అని. సౌమ్య తండ్రి గారు అవాక్కయ్యారు. లోనా? మాకు అర్హత ఉందా? మేము తిరిగి చెల్లించగలమా అని అడిగారు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న మనందరి మనసులోని ప్రశ్న. అర్హత ఉందా? తీసుకోవచ్చా? ఎలా తీసుకోవాలి? ఈ వీడియోలో సౌమ్య లాంటి లక్షల మంది విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి గైడ్ ఇవ్వబోతున్నాను. అంతా క్లియర్గా చెప్పేస్తాను. ముందు బేసిక్స్ తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, బ్యాంక్ మీ చదువు కోసం డబ్బు ఇస్తుంది. మీరు చదువు పూర్తి చేసి జాబ్ వచ్చాక తిరిగి చెల్లించాలి. అంతే, వెరీ సింపుల్. ఎవరు తీసుకోవచ్చు? 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు, ఇండియాలో చదువుకోవాలనుకునే వాళ్ళు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకోవాలి అనుకునే వాళ్ళు, లైక్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, లా ఎట్సెట్రా. డిగ్రీ కోర్సులు చదవాలనుకునే వాళ్ళు, లైక్ బీఎస్సీ, బీఏ, బీకామ్ ఎట్సెట్రా. పీజీ కోర్సులు చదవాలనుకునే వాళ్ళు, ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఎట్సెట్రా. ఏం కవర్ అవుతుంది? లోన్లో ఇవన్నీ ఉంటాయి. కాలేజీ ఫీజు పూర్తిగా ఉంటుంది. హాస్టల్ ఛార్జీలు, పుస్తకాలు, ల్యాప్టాప్ ఖర్చులు, క్యాంపస్లో ఇతర ఖర్చులు. విదేశాలైతే ట్రావెల్ ఖర్చు కూడా కవర్ అవుతుంది. మనకు ఇక్కడ 2 రకాల బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు. గవర్నమెంట్ బ్యాంకులు చూసుకుంటే ఎస్బీఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి, క్రెడిలా, అవెన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ. గవర్నమెంట్ బ్యాంకుల్లో వడ్డీ తక్కువ, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రాసెస్ త్వరగా అవుతుంది. ఇప్పుడు చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా ఎలా లోన్ తీసుకోవాలో చెప్తాను. మీరు కూర్చొని నోట్స్ కూడా రాసుకోవచ్చు. స్టెప్ 1, ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ముందు మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అని చూసుకోండి. స్టూడెంట్కు కావాల్సినవి: మంచి అకాడమిక్ రికార్డు ఉండాలి, 10th, ఇంటర్లో మంచి మార్కులు ఉండాలి, కోర్సుకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయి ఉండాలి, ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలో సీట్ అయి ఉండాలి. కో అప్లికెంట్, ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఒకరు మీతో కలిసి అప్లై చేయాలి. సాధారణంగా తల్లి లేదా తండ్రి. వాళ్ళ ఆదాయం, క్రెడిట్ స్కోర్ బట్టి కూడా లోన్ ఆమోదం పొందుతుంది. స్టెప్ 2, డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. వీటిని ముందే రెడీ చేసుకొని ఉంటే ప్రాసెస్ చాలా సింపుల్ అవుతుంది. స్టూడెంట్ డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో లేదా డిగ్రీ మార్క్స్ మెమో, కాలేజీ అడ్మిషన్ లెటర్, ఫీజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4 నుంచి 5. కో అప్లికెంట్స్ అంటే తల్లిదండ్రుల డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ స్టేట్మెంట్స్ పాస్ట్ 6 monthsవి, ఐటీ రిటర్న్స్ ఒకవేళ ఫైల్ చేస్తే, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒకవేళ కొలెటరల్ ఇవ్వాలంటే. ప్రతి డాక్యుమెంట్కి 2-3 జిరాక్స్ కాపీలు తీసుకోండి. అసలు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ కోసం మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు స్టెప్ 3, ఎంత లోన్ తీసుకోవచ్చు? ఇప్పుడు అందరి మైండ్లో ఉండే ప్రశ్న, ఎంత లోన్ వస్తుంది నాకు అని. ఇండియాలో చదువుకు 4 లక్షల వరకు కోలెటరల్ అవసరం లేదు. 4 నుంచి 7.5 లక్షలకి కోలెటరల్ అవసరం లేదు, కానీ కో అప్లికెంట్ ఆదాయం చూస్తారు. 7.5 లక్షల పైన
లోన్ కావాలంటే కోలేటరల్ అవసరం, అంటే ఇంటి స్థలము లేదా ఇల్లు వంటివి. విదేశాల్లో చదువుకు 20 లక్షల వరకు కోలేటరల్ అవసరం లేదు. కొన్ని బ్యాంకులు 20 లక్షల పైన అయితే కోలేటరల్ అవసరం. గుర్తుంచుకోండి, బ్యాంకులు సాధారణంగా మొత్తం ఖర్చులో 80 నుంచి 90% వరకు లోన్ ఇస్తాయి. మిగతా 10 to 20% మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ 4, కోలేటరల్ వర్సెస్ నాన్ కోలేటరల్. ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే టాపిక్. క్లియర్గా చెప్తాను. కోలేటరల్ అంటే ఏంటి? బ్యాంకుకు మీరు ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టడం, ఇల్లు, స్థలం, ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి. మీరు లోన్ తిరిగి చెల్లించలేకపోతే బ్యాంక్ ఆ ఆస్తిని విక్రయించి డబ్బు వసూలు చేసుకుంటుంది. నాన్ కోలేటరల్ లోన్, దీన్నే ట్యూషన్ ఫీజు లోన్ అంటారు. ఇందులో మీరు ఎలాంటి ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇందులో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు కోర్సు పూర్తయ్యాక జాబ్ వచ్చే వరకు మీరు ఈ లోన్ తీసుకోవచ్చు. నాదొక చిన్న సలహా, వీలైతే కోలేటరల్ ఇవ్వడం మంచిది. వడ్డీ తక్కువ, లోన్ ఆమోదం కూడా త్వరగా వస్తుంది. ఇప్పుడు స్టెప్ 5, ఇంట్రెస్ట్ రేట్స్ మరియు మొరటోరియం పీరియడ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే వడ్డీ రేట్లు మరియు మొరటోరియం పీరియడ్ గురించి తెలుసుకుందాం. వడ్డీ రేట్లు, గవర్నమెంట్ బ్యాంకులు 7 నుంచి 9% వరకు, అంటే 7 నుంచి 9% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు 9 నుంచి 12 వరకు, అంటే 9 to 12% ఛార్జ్ చేస్తాయి. ఎన్బిఎఫ్సిలు అంటే అవెన్స్, హెచ్డిఎఫ్సి క్రెడిలా 10 నుంచి 14% వరకు, అంటే 10 to 14% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. బ్యాంకును బట్టి, కోర్సును బట్టి, కాలేజీని బట్టి మారుతుంది. మొరటోరియం పీరియడ్, ఇది మీకు గిఫ్ట్. మొరటోరియం పీరియడ్ అంటే ఏంటి? మీరు చదువుకుంటున్న కాలం ప్లస్ కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలలు లేదా 1 సంవత్సరం వరకు మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నారు. మొరటోరియం పీరియడ్ 4 years, అంటే కోర్సు టైం ప్లస్ 6 months జాబ్ సెర్చ్ టైం, అంటే మొత్తం 4.5, అంటే 4.5 సంవత్సరాలు మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ కాలంలో వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. దీన్ని అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ వడ్డీ లోన్ మొత్తంతో కలిసి మొరటోరియం పీరియడ్ తర్వాత మీరు కొంచెం ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీకు చిన్న టిప్, మీకు వీలైతే మొరటోరియం పీరియడ్లోనే కొంచెం వడ్డీ కట్టేయండి, అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం. మన మధ్యతరగతి కుటుంబాల్లో ఎడ్యుకేషన్ లోన్ గురించి ఎన్నో భయాలు ఉన్నాయి. అవి నిజమా కాదా చూద్దాం. మిత్ 1, లోన్ తీసుకుంటే జీవితాంతం అప్పులో ఉండిపోతాం. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా తప్పు. లోన్ అంటే అప్పు, అవును కరెక్టే, కానీ అది ప్రొడక్టివ్ అప్పు. మీరు తీసుకున్న లోన్ మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. మంచి కాలేజీలో చదివితే మంచి జాబ్ వస్తుంది. మంచి జాబ్ వస్తే లోన్ త్వరగా క్లియర్ అవుతుంది. ఉదాహరణకు, ఒక అమ్మాయి 20 లక్షల లోన్ తీసుకొని ఐఐటి లేదా బిట్స్లో చదివింది. ప్లేస్మెంట్స్లో 15 నుంచి 20 లక్షల ప్యాకేజ్ వచ్చింది. 3-4 ఏళ్లలో లోన్ క్లియర్ చేసింది. ఇప్పుడు ఆమె జీవితం సెట్. మిత్ 2, జాబ్ రాకపోతే ఏమవుతుంది? ఇది చాలామంది తల్లిదండ్రుల భయం. బ్యాంకులు కూడా ఇది అర్థం చేసుకుంటాయి, అందుకే మొరటోరియం పీరియడ్ ఇస్తాయి. జాబ్ రాకపోతే బ్యాంకుకు వెళ్ళి మాట్లాడండి. రీపేమెంట్ షెడ్యూల్ మార్చుకోవచ్చు. కొన్ని బ్యాంకులు మొరటోరియం పొడిగిస్తాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మిత్ 3, లోన్ కోసం చాలా పేపర్ వర్క్, చాలా కష్టం. అవును, కాస్త పేపర్ వర్క్ ఉంటుంది, కానీ అది అంత కష్టం కాదు. మీరు ఒక్కసారి డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బ్యాంకు వాళ్ళే మిగతా పని చేస్తారు. ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాయి. మిత్ 4, అమ్మాయిలకు లోన్ తీసుకోవడం కష్టం. ఫ్రెండ్స్, ఇది పెద్ద తప్పుడు అవగాహన. బ్యాంకులు అమ్మాయిలకు అబ్బాయిలకు అనే తేడా చూడవు. మార్కులు, కాలేజీ, కోర్స్ వీటినే చూస్తాయి. అంతేకాదు, చాలా బ్యాంకులు అమ్మాయిలకి కొంచెం తక్కువ వడ్డీ కూడా ఇస్తాయి. ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. మిత్ 5, చిన్న బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం సేఫ్ కాదు. ప్రభుత్వం గుర్తింపు పొందిన అన్ని బ్యాంకులు సేఫ్. ఎస్బీఐ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు బాగుంటాయి, కానీ హెచ్డిఎఫ్సి క్రెడిలా, అవెన్స్ వంటి ప్రత్యేక ఎడ్యుకేషన్ లోన్ కంపెనీలు కూడా చాలా మంచివి. వాటికి ఎడ్యుకేషన్ లోన్లోనే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. మీ అవసరాన్ని బట్టి చూసుకోండి. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. టిప్ నెంబర్ 1, బ్యాంకుతో ఎలా మాట్లాడాలి. బ్యాంకుకు వెళ్లే ముందు మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి.
కాలేజీ ప్రాస్పెక్ట్స్, ఫీజు వివరాలు, మీ మార్కుల మెమోలు అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీ కోర్సు గురించి, కాలేజ్ గురించి, భవిష్యత్ అవకాశాల గురించి తెలుసుకొని మాట్లాడండి. బ్యాంక్ వాళ్ళు మీలో కాన్ఫిడెన్స్ చూస్తే లోన్ ఆమోదించడానికి ఇష్టపడతారు. టిప్ నెంబర్ 2, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ బ్యాంక్ ఏది ఎంచుకోవాలి? మీకు 10 లక్షల లోపు లోన్ అవసరమైతే ప్రభుత్వ బ్యాంకు బెటర్, వడ్డీ తక్కువ. మీకు 20 నుంచి 30 లక్షలు కావాలంటే, త్వరగా ప్రాసెస్ కావాలి అంటే ప్రైవేట్ ప్లేయర్స్ అవెన్స్, క్రెడిలా బాగుంటాయి. ఇవి ఎడ్యుకేషన్ లోన్లో స్పెషలైజ్డ్ అయినవి కాబట్టి వాటి ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. టిప్ నెంబర్ 3, ఎప్పుడు లోన్ తీసుకోకూడదు? ఇది కూడా ముఖ్యమైనదే. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోకపోవడమే మంచిది. మీకు గుర్తింపు లేని కాలేజీలో సీటు వస్తే ఆ ఇన్స్టిట్యూట్ ర్యాంక్ చూసుకోండి. ప్లేస్మెంట్ రికార్డు లేని కాలేజీ అయితే, మీకు ఆ కోర్సు మీద ఆసక్తి లేకపోతే, ఇంట్రెస్ట్ లేని కోర్స్ చేసి లోన్ తీసుకుంటే చదవడం కష్టం, జాబ్ రావడం కష్టం. ఇంట్లో ఇప్పటికే చాలా అప్పులు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఆలోచించండి, వేరే ఆప్షన్స్ చూసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఇంట్రెస్ట్ రేట్ పోల్చండి. ఒకేసారి ఒక బ్యాంకుకు వెళ్ళి ఫారం వేయకండి. కనీసం 3-4 బ్యాంకుల్లో వివరాలు తెలుసుకోండి. వడ్డీ రేట్లు పోల్చుకోండి. ప్రాసెసింగ్ ఫీజు ఎంత అని అడగండి. ప్రీ పేమెంట్ ఆప్షన్ ఉందా అని చూడండి. అప్పుడే బెస్ట్ బ్యాంకును ఎంచుకోండి. ఫ్రెండ్స్, మనం మధ్యతరగతి వాళ్ళం. మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు, కానీ మన దగ్గర ఒక పెద్ద ఆస్తి ఉంది, మన పిల్లల కలలు. వాళ్ళ కళ్ళల్లో వెలిగే ఆశలు. ఆ కలలను నిజం చేయాలనే మన తపన. మీ పిల్లలు మీతో చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఒక కోరిక ఉంటుంది. నాన్న, నేను పెద్ద చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నీకు అమ్మకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని. ఆ కలకు అడ్డంకిగా నిలబడకండి. ఆ కలను నిజం చేయడానికి ఒక సాధనంగా మారండి. ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్పు కాదు, అది మీ పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి. స్టూడెంట్స్, మీరు వినండి. మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళు మీకోసం లోన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీరు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. లోన్ తీసుకున్నాక దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మీదే. చదువులో రాణించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలి. ఎడ్యుకేషన్ లోన్ అనేది మీ బలహీనత కాదు, అది మీ బలం. మీరు లోన్ తీసుకొని చదవడం అంటే మీ భవిష్యత్తు మీద మీకు నమ్మకం ఉందని అర్థం. మీరు మీ కలల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటి? ఎడ్యుకేషన్ లోన్ అంటే భయపడాల్సిన విషయం కాదు, అది ఒక సాధనం. మీ చదువుకు, మీ భవిష్యత్తుకు బ్యాంక్ ఇచ్చే సపోర్ట్. సరైన ప్లానింగ్తో, సరైన అవగాహనతో తీసుకుంటే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, చదువు అనేది ఖర్చు కాదు, అది ఇన్వెస్ట్మెంట్. అందులోనూ మీ పిల్లల భవిష్యత్తుకు ఇన్వెస్ట్మెంట్. మీ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎప్పటికప్పుడు లభిస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, కలలు కనడానికి డబ్బు అడ్డంకి కాదు, అవగాహన లేకపోవడమే అడ్డంకి. ఎడ్యుకేషన్ లోన్ అంటే భూతం కాదు, అది మీ పిల్లల భవిష్యత్తుకు వేసే మెట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీలాంటి మరందరికో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ప్రత్యేకించి 10th ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మధ్యతరగతి కుటుంబాల కోసం, విద్యార్థుల కోసం ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు తీసుకువస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.